నాకు ఇంట్లో ఉంటే చాలా బోర్గా ఉంది, బయటికి వెళ్ళి ఊడ్చేద్దామా? ఏంటి తల్లి, నేను రావాలా? నాకు వీలు కాదు. మన అభి ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళు. ఏంటి ఇద్దరు కలిసి నన్ను బుక్ చేస్తున్నారు? అదేం లేదురా, అనుకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందంట, తోడుగా వెళ్ళి ఊరు చూపించుకోనరా. సరే మామయ్య. సరే జాగ్రత్త రా అభి. ఏంటి మరదలు, ఎంజాయ్ చేసావా? సరిపోయిందా? వెళ్దామా ఇంటికి? ఇక కొద్దిసేపు అయినాక వెళ్దాం బావా, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది నీతో ఒంటరిగా ఉండడం. ఇప్పుడు ఇలా బాగానే ఉంటావు, మన తెలివిన చూస్తే నేను ఒంటరి అయిపోతాను. నేనుండగా నిన్ను ఒంటరి వాడిని ఎందుకు చేస్తాను టాపర్ గారు? ఏ మరదలు, ఒక్కసారి అలబి చెప్తే నీ నోటితో వినాలని ఉంది. అవునా టాపర్ గారు, నువ్వు వినడానికి ఇంకా చాలా టైం ఉంది, పదండి వెళ్దాం. ఏ మరదలు, నీకు పిలుపు వచ్చింది. మీ వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారంట, అత్త కాల్ చేసి నేను రమ్మన్నా. వెళ్ళాడు. సరే మామయ్య, ఇల్లు వస్తా. సరే తల్లి, జాగ్రత్త మరి. నాన్న వెళ్ళి దింపొస్తాను నాన్న. సరే జాగ్రత్త రా అభి. సరే వెళ్ళొస్తాం మరి, జాగ్రత్త. బావా, ఒకసారి బస్ స్టాప్ దగ్గరికి రావా, నీతో మాట్లాడాలి. సరే వస్తున్నా. ఇక్కడ నుండి నిన్ను వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదు బాబు. చచ్చేంత వరకు ప్రతి క్షణం నీతో కలిసి బ్రతకాలని ఉంది.
ప్లీజ్ బావా, నేను నిన్ను వదిలి వెళ్ళలేను. ఇంటికి తీసుకెళ్ళి. ఇన్నాళ్ళు నువ్వు ఐ లవ్ యూ చెప్పడం లేదని ఆలోచించాను, కానీ నువ్వు ఎంతలా ఇష్టపడుతున్నావు అని అర్థం తీసుకోలేకపోయాను. పద వెళ్దాం, జీవితం మొత్తం మన ప్రేమ జ్ఞాపకాల గూడుగా మార్చుకుందాం. అను లే అను అను ఇందాకే అనుకున్నా బావా, ఇంటికి వెళ్ళాక నీతో సంతోషంగా జీవితాన్ని గడపవచ్చని. కాలమే మన ప్రేమని పరీక్షిస్తుంది. అలా మాట్లాడకు. నువ్వు అనుకున్నట్టు నీకేం కాదు, మనం సంతోషంగా ఉంటాం. నాకు ఏమైనా పర్లేదు బావా, నీతో గడిపిన రోజులే కొన్ని ఏళ్ళ జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకుంటా. ఎప్పుడు అంటుంటావు కదా బావా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఐ లవ్ యూ చెప్పు అని. నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది బావా. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పుడు చెప్పలేమో అని భయంగా ఉంది. ఒకవేళ నేను చనిపోతే నన్ను మర్చిపోనని మాట ఇవ్వు బావా. నిజంగా మర్చిపోతానే. ఒకవేళ నేను మర్చిపోయే పరిస్థితి వస్తే నా ప్రాణాలైనా వదులుకుంటాను, కానీ నేను మాత్రం మర్చిపోను. అను 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 లే అను అను లే అను లే అను లే అను. ఏంట్రా నువ్వు చెప్పేది? అను చనిపోవడం ఏంటి? నిన్నాను బాధను బాధ్యతగా మోస్తున్నాను నాన్న. ఆ బాధను మోసినందుకు ఓపిక లేదు నాన్న. నాన్న నా మీద పెట్టుకున్న ఆశలన్నిటినీ ఆవిరి చేస్తున్నాను నాన్న. ఇలాగే ఇంకా బ్రతికుండాలంటే నాకు భయం వేస్తుంది నాన్న. నేను నా అనుకి ఇచ్చిన మాట కోసం, నా అనుని మర్చిపోకుండా ఉండడం కోసం నా ప్రాణాలను వదులుకున్నాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. అరే నాన్న, ఏమైందిరా అభి? అరే అభి, ఏమైందిరా? అయ్యో దేవుడా.